శివతత్వాన్ని పట్టుకున్నాక జన్మ అంటే ఏమిటయ్యా? పొద్దున్న నిద్ర లేచావు, నీకున్నటువంటి కార్యక్రమాలన్నీ పగలంతా చేసుకున్నావు, సాయంకాలానికి గూటికి వచ్చావు, వచ్చిన తర్వాత ఏం చేసావు? స్వల్పకాలిక లయమనబడేటువంటి నిద్రలోకి వెళ్ళిపోయావు. నిద్రలోకి వెళ్ళాక మళ్ళీ పరుగులు కళ్ళు తెరవచ్చు, తెరవకపోవచ్చు. అంటే ఈ మధ్యలో జరిగిందేమిటి? ఒక జన్మ నుంచి ఇంకో జన్మ వైపుకు వెళ్ళినట్లే కదా. అలా ప్రతి నిద్రని యోగ నిద్రగా కనుక నువ్వు స్వీకరించినట్లయితే ఇవాళ రోజు నాకు ఇంకా చివరి రోజు అని భావన ఎప్పుడైతే మనసులోకి వచ్చేటువంటి విధానంలో నీ జీవితాన్ని ఒక 24 గంటల పాటు నువ్వు బతకగలుగుతావు. అటువంటి స్థితిలోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు ప్రతి నిద్ర అంటే రాత్రి సమయం ఏదైతే ఉంటుందో ఆ ప్రతి రాత్రి నువ్వు నిద్ర అనబడేటువంటి స్వల్పకాలిక లయంలోకి వెళ్ళి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినటువంటి ప్రతి విషయము కూడా ప్రతిరోజు కూడా జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మతో పోల్చుకోవడమే అవుతుంది. అలా ఎన్ని జన్మలకి ఎన్ని నిద్రలు నువ్వు సుఖమని నిద్రని భావిస్తూ నిద్రపోతావో చివరికి ఆ నిద్ర సుఖము కాదు, ఇది నాలో ఉండేటువంటి తపో స్థితికి కారకం మాత్రమే అనేటువంటి స్థితికి నిద్రను తెచ్చుకుంటావో ఆ నిద్రలో నీ శరీరానికి సుఖాన్ని పక్కన పెట్టి మనసుకి కేవలం ఆహారాన్ని పెడుతూ ఆహారమే పరమశివ ధ్యానముగా మార్చుకుంటావో అటువంటి నిద్రని తపస్సుగా మార్చుకున్న తర్వాత వచ్చేటువంటి జన్మ ఏదైతే ఉంటుందో ఆ జన్మ పరమశివ స్వరూపాన్ని నీకు దర్శింపచేస్తుంది. అటువంటి నిద్రపో. ఒకసారి దేహాన్ని తృప్తినిచ్చేటువంటి నిద్రలు మానేసి దేహాన్ని జాగ్రత్త అవస్థలో ఉంచుతూ మనస్సుని జాగ్రత్త అవస్థలో ఉంచుతూ నీ లోపల ఉన్నటువంటి సర్వేంద్రియాలని సుఖం వైపుకు తీసుకెళ్ళగలిగేటువంటి మూర్తి వైభవాన్ని ఆ నిస్సిలో అంటే రాత్రిలో దర్శించగలిగేటువంటి ప్రయత్నించి రాత్రిలో ఎటువంటి అంటే చీకటిగా ఉన్నటువంటి సమయంలో ఎలాంటి వస్తువైనా సరే దీపముగా ఉన్నటువంటిది వెంటనే కనపడుతుంది. తనకి తానుగా ప్రకాశించగలిగేటువంటి ప్రతి వస్తువు జ్యోతికం అవుతుంది రాత్రి ఎందు. అవునా కాదా? చీకటిలో కలిసిపోయేటువంటి వాటిని కనుక్కోవడం చాలా కష్టం. చీకటిలోంచి జ్యోతి కనుక ఒకవేళ వచ్చినట్లయితే చీకటిలో ఒకవేళ జ్యోతి స్వరూపం కనుక మనకి ఉన్నట్లయితే ఎంత చీకటి ఉన్నా జ్యోతి కనపడుతూ ఉంటుంది. నువ్వు వెతికేది ఎవరి కోసం? నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? ఆపాతానలభస్థలాంత భువన బ్రహ్మాండమావిష్కరు. మొత్తం ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన యందు ఉంచుకుని ఒక గర్భస్థ శిశువు ఎటువంటి మావిలో ఉంటాడో అటువంటి రూపాన్ని తన యందు ఉంచుకుని ఎలా ఉన్నట జ్యోతిస్ఫాటిక లింగమౌళి పూర్ణెందు వాంతామృతై అన్నాడు. జ్యోతిలాగా వెలిగిపోతున్నట. ఆ జ్యోతి అనబడేటువంటి ఆ కాంతి ఎందులోంచి వచ్చింది? స్వాభావికంగా తానే జ్యోతి స్వరూపుడుగా ఉన్నటువంటి వాడు. వాడిని ఎందులో వెతుకుతున్నావు? చీకటిలో వెతుకుతున్నావు. చీకటిలో వెతుకుతున్నప్పుడు వెతుకుతున్నది జ్యోతి గురించి అయినప్పుడు ఆ జ్యోతితో కూడుకున్నటువంటి కాంతిని కూడుకున్నటువంటి నామాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో కాంతి అనబడేటువంటి స్మరణను ఎప్పుడైతే చేస్తున్నావో ఆ కాంతి కొన్నాళ్ళకి ఏమవుతుంది? రాత్రిని పగలుగా మారుస్తుంది. ఎప్పుడైతే నీ రాత్రి పగలైందో అక్కడికి జన్మ ఉద్ధరింపబడింది అని అర్థం. అటువంటి నిద్రపోవయ్యా ఒకసారి. సుఖాన్ని ఇచ్చే నిద్ర ఇంకెన్నాళ్ళు పోతాం? జీవితంలో 46 ఏళ్ళు వచ్చాయి. ఈ 46 ఏళ్ల పాటు సుఖము సుఖము సుఖము. అబ్బా ఎప్పుడు 10 అవుతుందా, ఎప్పుడు పడుకుందాము, అబ్బా 7 అయింది లేవాలా, అబ్బా కార్తీక మాసం వచ్చిన 5ంటికి లేవాలా, మొదటి 15 రోజులు లేస్తాం, పౌర్ణమి అయిపోయి అయిపోయింది చాలు. అది స్వాభావిక లక్షణం. అబ్బా ఇంకా చాలు. ఆడవాళ్ళైతే జుట్టు పాడైపోతుంది, ఇంకా జుట్టు మీద స్నానం చేయలేం బాబు, మన వల్ల కాదు. మొత్తం నీకు ఇవ్వబడినటువంటి సంవత్సర కాలంలో 12 నెలల్లో 1 నెల స్నానం చేసి నీ జుట్టు పాడైపోతే ఇంత ప్రకృతి ఎందుకు? దానికి ఇంత వైభవం ఎందుకు? అవునా కాదా? ఆకాశ త్యాగం నువ్వు చేయలేకపోతే ఇంకా ప్రకృతి నీకోసం ఏం త్యాగం చేస్తుంది? ఇంత త్యాగం చేస్తుంది నీకోసం. పంచభూతాలను ఇచ్చింది, దాన్ని అనుభవించేటువంటి స్థితిగతుల్ని ఇస్తోంది. ఆ పంచభూతాల్లోనూ నువ్వు ఉండగలిగేటువంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేసింది. ఈ పంచభౌతిక శరీరంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ జాగ్రత్త చేస్తుంది. సప్తధాతువుల్ని పోషిస్తుంది. ఆ పోషించబడుతున్నటువంటి దాని ద్వారా ప్రాణశక్తిని నిలుపుకోగలుగుతున్నావు. ప్రాణశక్తి ద్వారా మూలశక్తిని తెలుసుకునేటువంటి ప్రయత్నం మటుకి చేస్తూ ఉన్నావు. ఆ మూలశక్తి తెలుసుకునే లోపల నిద్ర, భోగము, దాంతోపాటు వచ్చేటువంటి సుఖము, లాలస, కీర్తి, కాంక్ష అనేటువంటి వాటి వందు మనస్సుని క్షుద్రం చేసేసుకుంటున్నావు, పాడి చేసేసుకుంటున్నావు. కనుక నీకున్నటువంటి సుఖములన్నీ కూడా చివరికి ఎలా మారాలి? సుఖములుగా కాక సుఖములన్నీ కూడా ఇబ్బందులుగా తయారవుతాయి. ఏది ఇబ్బందో? నిద్ర పోకపోవడం ఇబ్బంది, అన్నం తినకపోవడం ఇబ్బంది కదా, నలుగురు మనతో లేకపోవడం ఇబ్బంది, ఎవరూ లేకుండా ఏకాంతంగా కూర్చో. ఏ సుఖమని ఇన్నాళ్ళు సుఖాల వెంట పడ్డావో ఆ సుఖాలన్నీ కూడా ఇంద్రియ సుఖాలే. ఇంద్రియాల నుంచి మనస్సుని వేరు చేయి, ఇంద్రియాల నుంచి అంతర్ముఖం చేయి. అంతర్ముఖం చేసి ఏకాంతంగా కూర్చుని సాధన చేయి.
ఒకరోజు 10 నిమిషాలే కుదురుతుంది, రెండో రోజు 20 నిమిషాలు కుదురుతుంది. ఒక సంవత్సర కాలం చేస్తే గంట కాలం కూర్చోగలుగుతావు. ఒక 10 సంవత్సరాలు చేస్తే 5 గంటల కాలం కూర్చుంటుంది. ఏమండి ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి జీవితంలో మరి బతకడం వల్ల, సంపాదించుకోవడం వల్ల పగలంతా చేయమని